నామపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం శ్రీ మహాగణాధిపతయే నమః. శంకరాచార్య మధ్యమాం అచ్ఛేద్యోయమదహ్యోయం అగ్లేద్యో శోష్య ఏవ చ నిత్యః సర్వగతస్థాణుః అచలోయం సనాతనః. మనిషి అంటే దేహమా లేక దేహంలో ప్రకటమవుతూ ఉండే చైతన్యమా? జడమైన దేహమా లేక చేతన ఆత్మయా? వాట్ ఎవర్ మే బి దట్ ఆత్మ. ఇది ప్రశ్న. దీనికి సమాధానం ఏంటంటే మనిషి అనగా జడమైన దేహమే. వాళ్ళని అల్లాడుకుని చమకులు అని అంటారు. అయో మహర్షి కూడా ఆయన ఆ విధంగా బోధించాడు. చేతన దేహం, మనిషి అంటే దేహమే. దేహము కంటే భిన్నంగా ఇంకా మనిషి ఎవడు ఏమీ లేడు. కనుక ఈ దేహమే సర్వము. దేహాత్మవాదం ఇది భారతదేశంలోనే పుట్టింది. ఇది దీనికోసం అమెరికా దాకా వెళ్ళక్కర్లా. ఇక్కడి నుంచే అక్కడికి వెళ్ళింది. దేహం ప్రాణమపేంద్రియాన్ని చెప్పి చరాం బుద్ధించి శూన్యం విదుహో అని ఆత్మస్వరూపాన్ని గురించి వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నాయి. దేహమే ఆత్మ. తర్వాత చర్మాకుడు చెప్పింది అందరి అనుభవానికి సూటబుల్గా కూడా ఉంటుంది. దేహమే ఆత్మనే అందరూ కాలక్షేపం చేస్తున్నారు చూపిస్తే దేర్ ఈజ్ నథింగ్ అదర్ దాన్ దట్. కనుక ఆ రకంగా మన అనుభవంలో ఉంది. ఏదో అనుభవానికి వస్తుందో అదే సత్యం. ఇంకంతకంటే వేరే ఏముంటుంది సత్యం అనేది? అదే చర్వాకుని యొక్క సిద్ధాంతం. అయితే మరి దేహంలో చైతన్యం ప్రకటమవుతుంది కదా, చైతన్యానుభవం జడానుభవం ఒక్కటే కాదుగా. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ జడము నుండి చైతన్యం పుట్టింది అని అంటారు చార్వాకుడు. జడం నుంచి చైతన్యం పుట్టింది. దీనికి ఇది ఒక ఎక్స్ట్రీమ్. ఇది ఇంకా అదర్ ఎక్స్ట్రీమ్ వేదాంతులు. ఒక ఎక్స్ట్రీమ్లో చార్వాకులు ఉంటే ఇంకో ఎక్స్ట్రీమ్లో వేదాంతులు ఉంటారు. వీళ్ళంటారు మనిషి అంటే చేతన ఆత్మయే మనిషి. మరి అయితే చేతన ఆత్మయే మనిషి అయితే దేహం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ జడం ఎక్కడి నుంచి వచ్చిందంటే చేతనం నుంచి జడం ఆవిర్భవించింది అని వీళ్ళు చెప్తారు. ఇది వీళ్ళకి వాళ్ళకి ఒక తేడా. సో ఇక్కడ సిద్ధాంతం ఏంటంటే నీవు జడదేహానివి కాదు. అలా ఉండే నీకు అనుభవం ఇష్టమే, కానీ జడదేహము నీవు కాదు. దేహము నేను అనుకోవడంతో మొట్టమొదటి ఇంప్లికేషన్ ఏమిటంటే, కాన్సిక్వెన్స్ ఏమిటంటే భయం. భయం పుట్టింది. దేహము నేను కాదు అంటే భయానికి అవకాశమే లేదు అసలు. కేవలము దేహాత్మ భావం వల్లనే భయం అనేది ఉంటుంది. ఎందుకంటే మనం సంసారంలో ఏదైతే అంటామో ఇల్లు వాకిలి బంధువులు కావలసిన వాళ్ళు బాగా దగ్గర వాళ్ళు కొంచెం దగ్గర వాళ్ళు బాగా దూరం వాళ్ళు ఎకనామిక్ స్టేటస్ సోషల్ స్టేటస్ నేమ్ ఫేమ్ ఇదంతా కూడా దేహాభిమానం నుంచే వస్తాయి. దేహమే నేను కాకపోతే వాట్ ఈజ్ ఇట్ అన్నది ఊహకి కూడా అంతటి గంభీరమైన విషయం అది. కాబట్టి ఈ దేహాభిమానం ఏదైతే కలదో ఇది బాగా మనకి బాగా దృఢంగా మన హృదయాల్లో నాటుకుని ఉంది. అంచేతనే మనము దేహానికి ఏమవుతుందో అనే భయపడుతూనే ఉంటాం. దేహాభిమానం వల్లనే భయం ఉంటుంది. లేకపోతే భయానికి అసలు అవకాశమే లేదు. కనుక కాబట్టి భయం పోగొట్టడానికి అభయం అంటే మోక్షం. యథార్థమైన అభయం ఏమిటంటే మోక్షం. చూడండి, మనం చూస్తూ ఉంటాం సమాజంలో కొంతమంది వ్యక్తులు చుట్టూ రక్షక భటువులని పెట్టుకుని మూవ్ అవుతూ ఉంటారు. ఎటు వెళ్ళినా వాళ్ళ రకాల రక్షక భటులు ఉంటారు. ఎంత విడ్డూరమైన పరిస్థితిలో చూశారు. అంటే దేహాభిమానం అది సోషల్గా పొలిటికల్గా దట్ మే బి కరెక్ట్.
బట్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ వేదాంత ఇట్ ఈస్ ది హైట్ ఆఫ్ ఇగ్నరెన్స్ కదా మరి. ఎందుకంటే దేహమే నేననే అభిమానం ఉండబట్టే ఆ రకమైన భయానికి అవకాశం వచ్చింది. సో అలాగంటే భయంతో మొదలుపెట్టి అది చాలా ఎక్స్ట్రీమ్. అది ఈవెన్ చిన్న చిన్న భయాలకి కూడా మూలంలో దేహాభిమానమే ఉంటుంది. ఇప్పుడు సపోజ్ రైలు రిజర్వేషన్ చేసుకోలేదనుకోండి, సరైన సీట్ దొరుకుతుందో దొరకదో అని కొంత చింత ఉంటుంది, కొంత యాంగ్జైటీ ఉంటుంది. ఆ రైలు వచ్చే ముందు కొంచెం యాంగ్షియస్గా ఉంటారు. ప్లాట్ఫామ్ మీద 10 నిమిషాలు మీరు వెయిట్ చేశారనుకోండి, ఆ 10 నిమిషాలు మీరు కంఫర్టబుల్గా వెయిట్ చేస్తున్నారా, అన్కంఫర్టబుల్గా వెయిట్ చేస్తున్నారా? ఇట్ డిపెండ్స్. కంఫర్టబుల్గా వెయిట్ చేస్తున్నారంటే మీ జేబులో టికెట్ రిజర్వేషన్ ఉందని అర్థం. అది ఇక్కడ ఆంధ్రప్రదేశ్, బీహార్లో అయితే రిజర్వేషన్ ఉన్నా లాభం లేదు, అది వేరే సంగతి. సో అన్కంఫర్టబుల్గా వెయిట్ చేస్తున్నారు అంటే యూ హ్యావ్ ఏ జనరల్ టికెట్ అండ్ యూ డోంట్ నో వెదర్ యూ కెన్ గెట్ ఎ బెర్త్ అనమాట. సో అంత సింపుల్ విషయానికి కూడా మూలంలో దేహాభిమానమే ఉంటుంది. దేన్ని కండెమ్ చేయరు ఇక్కడ. అలా వెయిట్ చేయడం తప్పు, అన్కంఫర్ట్గా ఉండడం తప్పు, దాని నుంచి నువ్వు పైకి వచ్చేసేయాలి, ఆల్ దట్ ఈజ్ నాట్ సెడ్. వీఆర్ నాట్ సేయింగ్ ఆల్ దట్. జస్ట్ మన జీవితానుభవం ఏ విధంగా ఉన్నది అని పరిశీలన. కాబట్టి ఇటువంటి చిన్న అంశంలో మనకి భయం కలిగిన సందర్భంలో కూడా కేవలము దేహము నేనే, దేహమే నేను అనే అభిమానమే హేతు. రండమ్మా మీరు ఇంకా ముందుకొచ్చి ఇక్కడ కూడా కూర్చోవచ్చు, విచ్ ఈస్ కంఫర్టబుల్ టు యూ. సో దేహాభిమానమే మూలము, సర్వభయములకు దేహాభిమానమే మూలము. ఈ దేహాభిమానాన్ని, దాని ద్వారా వచ్చే భయాన్ని పోగొట్టడానికి ఈ వాక్యాలు మహామంత్రాలు లాంటి వాక్యాలు. అచ్ఛేద్యోయం అదాహ్యోయం, ఈ సింహగర్జన లాంటి వాక్యాలు శ్రీకృష్ణుని వాక్యాలు. ఈ నీ స్వరూప అయం అంటే ఆత్మ అచ్ఛేద్య, కోసివేయుటకు సాధ్యము కానిది. దేహాన్ని కోసేయగలుగుతావేమో నువ్వు, కానీ ఆత్మను నువ్వేమీ చేయలేవు సుమా అని ఎవరితోటైనా చెప్పచ్చు. అలా చెప్పిన వాళ్ళు ఉన్నారు. సోక్రటీస్ తెల్లవారితే విషం ఇచ్చేసి ఆయన్ని సంహరించటానికి విషం ఇచ్చి సంహరించేవారు పూర్వం. ఇప్పటికీ చేస్తారు. లేదల్ ఇంజెక్షన్ అని అమెరికాలో ఇంజెక్షన్ ఇస్తే వాడు పోతాడు. పూర్వం వాళ్ళు ఇంజెక్షన్ ఇంకా తెలియక ఆ ఇంజక్షన్లో ఇచ్చిదే నోట్లో పోస్తారు, వాడి చేత తాగిపిస్తారు. ఆ విధంగా మరణశిక్ష విధించారు సోక్రటీస్కి ఫర్ సమ్ రీజన్. ఐ డోంట్ నో ది ఫుల్ స్టోరీ ఆఫ్ ఇట్, ఓన్లీ దిస్ మచ్ ఐ నో. రాత్రిపూట ఆయన ఆయన ఆత్మజ్ఞాని సోక్రటీస్ అంటే. ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎలాబరేట్ ప్లాన్ ఒకటి చేశారు. ఏమిటి? అర్ధరాత్రి 12 గంటల వేళ ఆ ప్యాలెస్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క సహకారంతో ఆ జైలు సూపరింటెండెంట్కి కొంత ధనాన్ని అది ఇచ్చి somehow they will arrange for Socrates to escape from the jail. రాత్రి 12 గంటలకి. తెల్లవారితే మరణశిక్ష అమలు చేయబడుతుంది. ఆయనకి చెప్తారు ఈ మాట. అంటే ఆయన అంటాడు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ రన్నింగ్ అవే అని చెప్తాడు. మీరు నా దగ్గర చదువుకున్న విద్యార్థులై ఉండి ఇంతటి దేహాభిమానం మీకు ఉండటం నాకు అలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వై షుడ్ ఐ రన్ అవే? బికాజ్ యూ ఆర్ గోయింగ్ టు డై. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డై. హూ సెడ్ ఐఎమ్ గోయింగ్ టు డై? ఐఎమ్ నాట్ గోయింగ్ టు డై. No, you will be given poison. No, Atma cannot be poisoned. Only the body can be poisoned. I am not the body. అని ఆయన చెప్పాడు. కాబట్టి ఈ వాక్యము ఇదో పొయిటిక్ స్టేట్మెంట్ అనుకోదు, ఇది అనుభవానికి సంబంధించిన విషయం. వచ్చేది ఇది అనుభవైక వేద్యము. ఈనాడు ఇప్పుడు మనం కూడా ఈ అనుభవాన్ని తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. అందుకోసమే గీత చదువుకోవటం. సో అచ్ఛేద్యోయం, ఈ దేహము కోసివేయుటకు తగనిది, అంటే కోసివేయబడేది కాదు. దీన్ని ఎవ్వళ్ళు కోసివేయలేరు. అదాహ్యోయం, ఈ ఆత్మ చైతన్యమును నిప్పులలో వేసి తగలబెట్టడం సంభవం కాదు. అక్లేద్య, పోనీ జలగండం ఉందేమో, జలగండం అంటే వీడు నీళ్ళలో పడి చచ్చిపోతానేమోనని భయం వాడికి. ఆత్మ అసలు నీళ్ళలో పడి చచ్చిపోవడం దాకా ఎందుకు, మునిగిపోవడం దాకా ఎందుకు, తడవను కూడా తడవదు. చైతన్యము నీటికి తడి కూడా కాదు. క్లేదము అంటే తడి, తడి కూడా అవదు ఆత్మ చైతన్యం. అశోష్య ఏవచ్చ, ఏదైనా తుఫాన్ లాంటిది వచ్చి గాలికి కొట్టుకుపోయి లేకపోతే డస్ట్ స్టార్మ్ ఏదో వచ్చి ప్రాణం అయిపోతుందేమో అంటే ఇది గాలి దీనిని సుతరాము ఏమీ చేయలేదు. నిత్య సర్వగత, నిత్య అంటే టైమ్లెస్, దేర్ ఫోర్ స్పేస్లెస్, సర్వగత. రెండు కలిసి ఉంటాయి.
సో ఇట్ ఈస్ టైమ్లెస్, దేర్ ఫోర్ ఇట్ ఈస్ స్పేస్లెస్. ఇట్ ఈస్ స్పేస్లెస్, దేర్ ఫోర్ ఇట్ ఈస్ టైమ్లెస్. కాబట్టి దేశకాలముల యొక్క పరిచ్ఛేదములకు అతీతమైనది. స్థాను చేంజ్లెస్. ఏ రకమైన మార్పు కూడా దీంట్లో, ఇప్పుడు కూడా మార్పులు దేంట్లో వస్తాయంటే పంచభూతాల్లో కూడా మార్పులు రావు. పృథివీ అప్తేజో వాయువు ఆకాశాల్లో కూడా మార్పులు రావు. మార్పులు కేవలం నామరూపాల్లోనే వస్తాయి. బొమ్మలకే మార్పులు వస్తాయండి, బొమ్మలే మారుతాయి, తత్వాలు మారవు. మారేది తత్వం కాదు, తత్వం మారదు. బంగారం మారదు, ఆభరణాలే మారుతూ ఉంటాయి. బొమ్మలు మారుతాయి, మట్టి మారదు, పృథివీ జలం మారదు, ఏది మారదు. కాబట్టి తత్వము మారదు, నామరూపాలు మారుతాయి. మారుతూ ఉంటే వికారములను చెందుతూ ఉంటాయి. మారేది సత్యం కాదు, మారనిది ఏదో అదే సత్యము, అది ఏ ఆత్మ. అచలహ, దాని యందు ఏ వికారములు లేవు. అయం సనాతన, దీనికి ఏదో డేట్ ఆఫ్ బర్త్ పెట్టి నేను ఫలానాప్పుడు పుట్టాను అనుకుంటూ ఉండటం ఇది అజ్ఞానం. అయం సనాతన, ఇది సర్వకాలములలో ఉండేదే కానీ కాలప్రవాహమునకు అతీతమైనది. కాలప్రవాహంలో కూడా పెరన్నియల్గా, అంటే శాశ్వత కాలం ఉండేదే కానీ కొంతకాలం ఉండి మాయమయ్యేది కాదు అని ఈ విధంగా ఆత్మ గురించి ఈ విధంగా భావన చేస్తే వాడు మాత్రం చేతనే కృతార్థుడైపోతాడు. ఇప్పుడు నిద్రలేస్తూనే దాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం అని హృదయంలో ఆ ఆత్మతత్వాన్ని ఒక్కసారి అలాగ భావన చేసి అహమస్మి సచ్చిదానంద ఆత్మ, ఇది నా స్వరూపము, అంత మాత్రం వాడు అనుకుంటే వాడు హీ స్టాండ్స్ ఎ వెరీ బ్రిలియంట్ ఛాన్స్ ఆఫ్ బికమింగ్ అన్ ఆత్మజ్ఞాని ఇన్ దిస్ లైఫ్. సో ఎందుకంటే ఆత్మజ్ఞానం కొత్తగా మీరు సంపాదించనక్కర్లేదు, బంగారం మెరుగుని కొత్తగా తెచ్చుకోనక్కర్లేదు, దానికి మెరుగు ఉండనే ఉన్నది. దానికి ఉన్న సమస్యలా మకిలి పట్టేసింది, ఆ మకిలిని తొలగించడమే చేయాల్సిన పని. కాబట్టి ఈ ఆత్మస్వరూపాన్ని గురించి ఈ అవగాహన చాలా అవసరం. అలా అనుకుంటూ ఉంటే ఈ భావన మనస్సులో భావన చేస్తూ ఉంటే, ఎందుకంటే భావన ఎందుకు చేయాలంటే దీని ఆపోజిట్ భావన అయథార్థము, అజ్ఞానము బాగా కరడుగట్టుకొని ఉన్నది కనుక 1కి 10 సార్లు భావన చేయాల్సి వస్తుంది. ఇలాగ ఎంతవరకు అవసరమో అంతవరకే భావన చేస్తారు. ఇంకా ఒకసారి దేహాభిమానం పూర్తిగా తొలగిపోతే అటువంటి మహాత్ములు కూర్చుని వివేకాన్ని అభ్యాసం చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి వివేకాభ్యాసం ఎంతవరకు అవసరమో అంతవరకు చేస్తాము. మనం భాష్యం చూస్తున్నాము. సో యస్మాద్ అన్యోన్య నాశహేతుని భూతాన్ని ఏనం ఆత్మానం నాశయితుం నోత్సహంతే తస్మాత్ నిత్య. నిత్యత్వాత్ సర్వగత, సర్వగతత్వాత్ స్థాను, స్థాను ఇవ స్థిర ఇత్యేతత్. అది కూడా అయిపోయింది కదండి. స్థిరత్వాగచలయమయం అత సనాతన అందాము. సనాతన చిరంతన న కారణాత్ కుతశ్చిత్ నిష్పన్న అభినవ ఇత్యర్థః. సనాతన, తన అనే పదానికి తను విస్తారే, వ్యాపించి ఉండుట అర్థం. సనా అనేది అవ్యయం, సనా అనే అవ్యయానికి సదా అని అర్థం. సదా కూడా అవ్యయమే, సదాకి ఎంత అర్థమో సనాకి అంతే అర్థం. సో సనాతన అన్న సదాతన అన్న ఒకటే, కానీ సదాతన అన్నది మీకు వినపడదు తరచుగా, సనాతన అన్నది మాత్రమే వినపడుతూ ఉంటుంది. దానికి శంకరులు చిరంతన, చిరకాలము వ్యాపించి ఉండేది అంటే కాల ప్రవాహాన్ని అంతని కూడా వ్యాపించి ఉంటుంది. అంటే కాలంలో పుట్టేది కాదు. కాలంలో పుట్టిందనుకోండి, ఆ పుట్టిన కాలానికి ముందు లేదుగా, ఇంకా వ్యాపించడం ఏముంది. కాలంలో గిట్టితే ఆ గిట్టిన కాలానికి తరువాత లేదు, ఇంకా వ్యాప్తి ఉన్నది. కాబట్టి పుట్టుక లేనిది మరణము లేనిది కనుక కాల ప్రవాహంలో సృష్టి మొదలుకుని ప్రళయం వరకు అలా వ్యాపించే ఉంటుంది అని అభిప్రాయం. అంటే దేని నుంచి పుట్టలేదు. కుతశ్చిత్ కారణాత్ న నిష్పన్న, ఏదో ఒక కారణం నుంచి పుట్టితే ఆ పుట్టడానికి ముందు లేదు, కాబట్టి సనాతన అనడానికి వీల్లేదు. ఇది ఏ కారణం నుండి అయినను పుట్టలేదు అంటే అభినవ ఇత్యర్థః. సర్వకాలములలో అభినవంగానే ఉంటుంది. పుట్టిందనుకోండి, పుట్టితే ఇంకా అభినవం ఏమిటి? పుట్టిన కొద్ది కాలం అభినవంగా ఉంటుంది, ఇంకా తర్వాత ఓల్డ్ అయిపోతుంది. కాబట్టి ఆత్మ ఎప్పుడూ పుట్టలేదు, ఎప్పుడూ అభినవంగానే ఉంటుంది. అది మీరు అనుభవానికి కూడా తెచ్చుకోవచ్చు.
మీరు మీరు సాంసారికములైన విషయాలని చింతన చేస్తుంటే మనస్సు తన స్వరూపం నుంచి దూరంగా వెళ్ళిపోయి సంసారంలోకి వెళ్ళిపోయి ఏవేవో ఆలోచనలు చేస్తోందనుకోండి, అప్పుడు మీ స్వరూపం మీకు అనుభవానికి రాదు. మీరు మనస్సును వెనుకకు లాగి దాన్ని స్వరూపంలో ప్రవేశపెట్టారనుకోండి, ఆత్మనిష్టగా ఉన్నారనుకోండి, యు గెట్ కనెక్టెడ్ టు యువర్ ఓన్ బీయింగ్ అనుకోండి. అప్పుడు ఆ స్వయం ప్రకాశ సత్త, ఆ సచ్చిద్ ఆత్మ ఏదైతే కలదో అది మీకు విసుగు అనిపించదు, విసుగ్గా అనిపించదు, అభినవంగానే ఉంటుంది. ఇట్ ఈజ్ ఎవర్ ఎవర్ ఫ్రెష్. అండ్ దట్ ఫ్రెష్నెస్, దట్ జాయ్, ఇట్ నెవర్ స్టాప్స్ బీయింగ్ ఫ్రెష్ అండ్ జాయ్ఫుల్. కాబట్టి అది అభినవ. కనుక ధ్యానంలో ఒక్క పిసరు రుచిని, ఆ టెక్నిక్ని పట్టుకుని ఒక పిసరు ఆస్వాదించగలిగితే ఎప్పటికీ అభినవంగానే ఉంటుంది తప్పిస్తే విసుగు అనిపించదు. ఈనాటికి కూడా నేను గమనిస్తూ ఉంటాను, మన అందరికీ అనుభవంలోకి వస్తుంది. ఇప్పుడు మీరు రామాయణం ఉందనుకోండి, ఎప్పుడు విసుగెత్తదు, విసుగు అనిపించదు. భారతం ఉందనుకోండి, విసుగు అనిపించదు. ఎప్పుడు చెప్పినా మళ్ళీ కొత్తగానే ఫ్రెష్గానే ఉంటుంది. అటువంటి ఫ్రెష్నెస్ దేనికి ఉంటుందో దట్ ఈస్ ది క్లాసికల్ థింగ్. అలా కాకుండా క్లాసిసిటీ అంటే దాంట్లో నిత్య నూతనంగా భాషించేటువంటి ఒక గ్లోరీ, ఒక మహిమ దాంట్లో ఉంది. మీకు ఆ మహిమ సర్వత్రా కనపడదు. కొన్ని ఉన్నాయనుకోండి, ఒక్కసారి అయ్యేప్పటికే మొహం మొత్తుతుంది, రెండోసారి ఇంకా దాని వరకు వెళ్ళబుద్ధి కాదు. వెరాజ్ ఆత్మస్వరూపము అభినవము, నిత్య నూతనము. ఇప్పుడు క్రితం శ్లోకానికి ఈ శ్లోకానికి చెప్పిన మాటే చెప్పింది అయినట్టుందిగా. నయనం చిందంతి శస్త్రాన్ని అన్నా అచ్ఛేద్యోయం అన్న తేడా ఏముంది? నయనం దహతి పావక అన్న అదాహ్యోయం అన్న తేడా ఏముంది? అంటే తేడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఓపిసరంత తేడా ఉండొచ్చు. ఒకప్పుడు తేడా లేకుండా కూడా చెప్పదగ్గ విషయం మంచిది కనుక చెప్పుండొచ్చు. భాష్యకారులు ఏమంటారో చూద్దాము. నైతేషాం శ్లోకానాం పౌనరుక్త్యం చోదనీయం. చోదన అంటే ప్రశ్న, ప్రశ్నని లేవనెత్తడం. మీరు ఇలాంటి ప్రశ్నని లేవనెత్తవద్దు. ఏమిటి ప్రశ్న? యశాం శ్లోకానాం పౌనరుక్త్యం. ఉన్నవి 20 శ్లోకాలు ఉన్నాయి. ఆత్మస్వరూపాన్ని గురించి చెప్పిన శ్లోకాలు 20 ఉన్నాయి. ఈ 20 శ్లోకాలు ఇంకా అయిపోవచ్చింది. దీని తర్వాత శ్లోకంతో ఆఖరు అనుకుంటా, 25తో ఆఖరు. ఆత్మస్వరూపాన్ని బోధించిన శ్లోకాలు 25, 11 నుంచి 25 దాకా ఉన్నాయి. ఇంకా తర్వాత ఏదో సమ్ కాంటెక్స్ట్ అది వచ్చేస్తుంది. సో కాబట్టి ఈ శ్లోకాల్లో కొంత పునరుక్తి కనపడుతుంది. చెప్పిన విషయాన్నే మళ్ళీ చెప్పినట్టు లక్షణం కనపడుతుంది. దాన్ని పౌనరుక్త్యం అంటే మళ్ళా చెప్తూ ఉండటము. ఈ లక్షణము ఈ శ్లోకాల్లో ఉంది, ఇది తప్పు కదా, అలా ఎందుకు చెప్పడం అని అలాగంటే సందేహాన్ని మీరు లేవనెత్తద్దు, లేవనెత్తరాదు. నా చోదనీయం. ఎందువల్ల అంటే యత్ ఏకేనైవ శ్లోకేన ఆత్మనో నిత్యత్వం విక్రియత్వం చ ఉక్తం. ఈ రిపేర్ వర్క్ ఇక్కడే చేస్తున్నారా? యతే మ్రియతే వా ఇత్యాదినా. ఎందుకంటే ఆత్మకి మరణము లేదు, అది కాలమునకు అతీతమైనది, నిత్యము, తర్వాత అవిక్రీయము, ఎట్టి వికారములు అనగా మార్పులు లేనిది అనే ఈ విషయం ఇప్పుడు మొట్టమొదటిసారి చెప్తున్న మాట ఏం కాదు. ఇది అసలు నజాయతే మ్రియతే ఒక్క శ్లోకంలో ఈ విషయాలన్నీ చెప్పేశారు. ఎందువలనగా ఒకే ఒక శ్లోకంలో ఏకేనైవ శ్లోకేన. ఏమిటా శ్లోకం? నజాయతే మ్రియతేవా ఇత్యాదిన. నజాయతే మ్రియతేవా అని మొదలైనటువంటి ఒక్క శ్లోకం ఉంటే ఆ ఒక్క శ్లోకంలోనే ఆత్మ నిత్యము, అవికారి, వికారములు లేనిది అని చెప్పేశారు. ఇప్పుడు చూడండి, మీ మనస్సులో వికారం వచ్చిందనుకోండి. మీ మనస్సులో వికారం వస్తే ఆ వికారం మీది కాదు, మనస్సుది, మీది కాదు. ఎందుకని? మీరు అవికారి ఆత్మ. ఆ స్థితిలో మీకు ఆ వికారం సుఖ దుఃఖాలని కలిగించలేదు. కానీ మన పరిస్థితి ఏమిటి? మనస్సులో వచ్చిన వికారం నాకు ఇబ్బందిని కలిగిస్తోంది. ఎందువల్ల? మనస్సులోని వికారం నా వికారమే అయింది కనుక. కాబట్టి నా స్వరూపము అవికారి అయి ఉండగా
నేను అజ్ఞానం చేతను వికారమును నా యందు ఆరోపించుకుని నేను ఇబ్బంది పడుతున్నాను. దిస్ సింపుల్ ట్రూత్ ఆఫ్ నాన్ ఐడెంటిఫికేషన్ విత్ మైండ్ ఈజ్ ఎనఫ్ టు సాల్వ్ అవర్ ఇమోషనల్ ప్రాబ్లమ్స్. అదొక్క ట్రూత్. ఒక పిసరంత వివేకాన్ని అభ్యాసం చేస్తే మనస్సులో వచ్చిన వికారము నా వికారం కాదు. ఓ మహాత్ములు అంటారు, విక్షేపోవా సమాధిర్వా మనసస్యాద్వికర్షణ. విక్షేపం అంటే అలజడి, ఆందోళన. సమాధి అంటే ఏకాగ్రత. అయ్యా అలజడైనా మనస్సుకే, ఏకాగ్రత అయినా మనస్సుకే. ఎందుకంటే మనస్సు వికారములు కలది గనుక. ఇప్పుడు నగ బాగుందన్నా బాగులేదన్నా, బాగుండదన్నా నగకే, బాగులేకపోవడం అన్నా నగకే. బంగారానికి బాగుండడం లేదు, బాగులేకపోవడం లేదు. ఇట్ రైజెస్ అబౌట్ దిస్ కైండ్ ఆఫ్ ఎ డిస్టింక్షన్. కాబట్టి వికారం అని మీరు అనుకోండి, సమాధి మీరు అనుకోండి, అది మనస్సుకే కానీ నాకేమీ లేదు అని అంటాడే. నేను సాక్షి స్వరూపుణ్ణి, నాకేమిటి వికారం లేదు, సమాధి లేదు. సో ఆ విధంగా మనస్సు అవికారి. ఈ విషయం కూడా ఆ పూర్వ శ్లోకంలోనే చెప్పారు. మళ్ళీ ఇక్కడ కొత్తగా చెప్తుంది ఏమీ కాదు, కానీ అదే మళ్ళీ ఇంకొక విధంగా చెప్తున్నారు. తత్ర యదేవ ఆత్మ విషయం కించిదుచ్యతే తత ఏతస్మాత్ శ్లోకాత్ నాతిరిచ్యతే కించిత్ శబ్దతః పునరుక్తం కించిదర్థత ఇది. సో తత్ర అంటే ఆ శ్లోకం, ఆ గడిచిపోయిన శ్లోకంలో పెద్ద శ్లోకం అది, నజాయతే మ్రియతే వా కదాచిత్. అది అందులో కఠోపనిషత్తు శ్లోకానికి అది అనువాదం. ఆ శ్లోకాన్నే యథాతథంగా తీసుకున్నారు. ఒక్క పదంలో మార్పు ఉంది. కుతశ్చిత్ అని కఠోపనిషత్తులో ఉంటే కదాచిత్ అని ఇక్కడ ఉంది. అలాగంటే ఒక పదం తేడా తప్పిస్తే అదర్వైజ్ కఠోపనిషత్తు వెర్సేది. ఆ శ్లోకంలో ఆత్మ విషయం అంతా చెప్పేశారు. ఏం చెప్పారో చెప్పారు. ఆత్మ విషయం కించిత్ ఉచ్యతే, ఆత్మస్వరూపము గురించి కొంత ఏదో కొద్ది గొప్ప చెప్పారు. అంటే అక్కడ 6 వికారాలు ఉన్నాయి, 6 వికారాలు ఆత్మేందు లేవు అని, కాలమునకు దేశమునకు అతీతమైనదని ఈ విధంగా చెప్పడం అయింది. అది చెప్పిన తర్వాత అక్కడ మొదలుపెట్టి ఈ శ్లోకం వరకు ఏతస్మాత్ శ్లోకార్థాత్ నాతిరిచ్యతే, ఈ శ్లోకంలో చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో, ఈ శ్లోకంలో చెప్పిన విషయం ఏదైతే ఉందో దీనికి మించి ఆ శ్లోకంలో ఏమీ లేదు. ఇక్కడ చెప్పింది ఎంతో అంతా ఆ శ్లోకంలో చెప్పారు. నజాయతే మ్రియతే వా విపశ్చిత్ శ్లోకంలో ఎంత చెప్పారో అంతా మళ్ళీ ఇక్కడ చెప్పారు. ఈ శ్లోకంలో ఎంత చెప్పారో అంతా మళ్ళీ ఆ శ్లోకంలో చెప్పారు. కావండి. సో ఆ శ్లోకానికి ఈ శ్లోకానికి విషయంలో భేదం ఏమీ లేదు, సమానంగా ఉన్నాయి. మధ్యలో అనేక శ్లోకాలు ఉన్నాయి. ఎందుకు ఇలాగే చెప్పిందే చెప్తున్నట్టు ఉన్నారే మీరు? ఎందుకని కించిత్ శబ్దత పునరుక్తం. కొన్ని సందర్భాల్లో చెప్పిన పదాలతోటి మళ్ళీ చెప్పిన వాడిన పదాలనే మళ్ళీ వాడుతున్నాం. ఇంకొక కించిత్ అర్థత పునరుక్తం. మరికొన్ని సందర్భాలలో శబ్దాన్ని తప్పిస్తే అర్థం మారలేదు, అర్థత పునరుక్తం. సో ఈ విధంగా వాడిన శబ్దాలతో చెప్పిన విషయాన్నే చెప్తున్నారు, కొత్త శబ్దాలతో కూడా చెప్పిన విషయాన్నే చెప్తున్నారు, కానీ కొత్త విషయం ఏం చెప్పట్లేదు. ఇదంతా పునరుక్తి అండి. ఇలాగంటే పునరుక్తి చేసి చెప్పిందే చెప్పి చర్విత చర్వణం, సో పిష్టపేషణం అంటారు. పిండి అయిందాన్నే మళ్ళీ ఇంకా రుబ్బుతూ ఉండటం ఎందుకు ఇది? సో ఇలా ఎందుకు చేస్తున్నారు అనేటువంటి ప్రశ్నను మీరు లేవనెత్తవద్దు అని మొదటి అన్వయం అది. ఇది నచోదనీయం. అలాగంటే ప్రశ్నని మీరు, అలాగంటే ఆశంకని లేవనెత్తవద్దు. ఎందువల్ల అంటే చెప్తారు, దుర్బోధ ఆత్మవస్తున. అందువల్ల అది హేతువు. ఎందుకంటే ఆత్మవస్తున దుర్బోధత్వాది, ఇది హేతువు. వస్తువు అంటే ఉన్నదేదో దానికి వస్తువు అని పేరు. ఏమండి? కనపడేది కాదు, ఉన్నదేదో అది వస్తువు. వాట్ ఈజ్ అంటే అది, దాన్ని వస్తువు అంటారు. అస్థితి వస్తువు. సో ఇప్పుడు మీరు ఆకరణ ప్రపంచంలో ప్రవేశించారనుకోండి, అక్కడ వస్తువు ఉన్నది ఏమిటండి? అక్కడ ఉన్నది ఏమిటి? బంగారం ఒకటే. ఇంకేమీ ఉన్నట్టేం కాదు. కనపడేవి చాలా కనపడతాయి.
100 కనపడతాయి, 1000 కనపడతాయి, ఉన్నది బంగారం. అలా చూడడం అలవాటు చేసుకోవాలి. సో మహాత్ముడు అన్నాడు, ఐ సీ ది మార్వెల్ ఆఫ్ లైఫ్ ఎవ్రీవేర్ అన్నాడు. ఎక్కడ చూసినా ఆ ప్రాణశక్తి సర్వవ్యాపకమైన ప్రాణశక్తి అంటే హిరణ్య గర్భుడు. ఆ ప్రాణశక్తి యొక్క మహిమ నాకు ప్రతి అంగుళంలో కలుగుతుంది అని అంటాడు, విచ్ ఈస్ ఎ వెరీ ట్రూ అబ్జర్వేషన్. సో మీరు గాలిలో ప్రాణం, నీటిలో ప్రాణం, నేల మీద ప్రాణం, ప్రాణం లేని చోట ఎక్కడ ఉందండి? ఎంత చిత్రం అంటే, ఇప్పుడు అంటార్క్టికా, ఆర్క్టిక్ సర్కిల్ అక్కడికి వెళ్ళినట్లయితే ఐస్ ఉంటుంది. ఐస్ పెర్మనెంట్లీ ఫ్రోజన్ ఐస్, దాన్ని పెర్మాఫ్రాస్ట్ ఏదో అంటారు. అంటే గత కొన్ని వేల సంవత్సరాల్లో ఎప్పుడూ ఐస్ కరగదు, అది అలాగే ఉంటుంది. పైన లేయర్లో కొంత ఐస్ పడుతుంది, స్నో పడుతుంది, కరిగిపోతుంది. ఆ అడుగునున్న లేయర్కి దానికి సూర్యకాంతి తగిలి అది కరగడం అన్నది గత 10,000 సంవత్సరాల్లో ఎప్పుడూ జరగలేదు. పెర్మాఫ్రాస్ట్. ఆ ఐస్ని వీళ్ళు డ్రిల్ చేసి పైకి తీసుకొస్తారు రీసెర్చ్ కోసం. ఇగో ఇది 10,000 సంవత్సరాల క్రితం ఫార్మ్ అయిన ఐసు, ఇది 30,000 సంవత్సరాల క్రితం ఫార్మ్ అయిన ఐసు అంటే ఏవో లెక్కలో వేస్తారు. సైన్స్లో ఇవన్నీ క్యాల్కులేట్ చేస్తారు. వీళ్ళు డ్రిల్ చేస్తుంటే ఆ అడుగున ఆ పెర్మాఫ్రాస్ట్లో చిన్న చిన్న పురుగులు కనపడ్డాయి. అవి ఐసులోనే మకాం, చుట్టూ ఐస్ ఫ్రోజన్ ఐసులోనే ఉంటాయి అవి. అంటే అంత ప్రెషర్లో ఉండి కూడా వాటికి ఏం అభ్యంతరం లేదు. దే కెన్ సర్వైవ్. దే ఆర్ లివింగ్ అండర్ టన్స్ అండ్ టన్స్ ఆఫ్ ప్రెషర్ ఆఫ్ ఐస్ ఓవర్ దేర్ హెడ్స్. దే డోంట్ మైండ్, దే కెన్ లివ్ హ్యాపీలీ. తర్వాత అవి ఆ ఐసునే భక్షించి బతుకుతూ ఉంటాయి. లైఫ్ ఎంత అద్భుతమైనది. తర్వాత సముద్ర గర్భంలో వాల్కనోస్ ఉంటాయి. సముద్రం అడుగున ఎప్పుడు అలా వాల్కనో వస్తూ ఉంటుంది. హాట్ స్ప్రింగ్ లాంటిది. ఆ వాల్కనో టెంపరేచరు మామూలు, మీకు ప్రెషర్ పెరిగి కొద్ది టెంపరేచర్ పెరుగుతుంది వాటర్కి. మీకు మామూలు సర్ఫేస్లో అయినట్లయితే 1 atmosphere ప్రెషర్లో బాయిలింగ్ వాటర్ 100 degrees ఉంటుంది. అదే మీకు అండర్నీత్ ది వాటర్ 1 మైల్ అడుగున, 1 మైల్ లోతుంది అనుకోండి, ఆ మైల్ లోతులో ప్రెషర్ ఎంత ఉంటుందంటారు? 1 మైల్ వాటర్ కాలం ఎంత ఉంటుందో అంత ప్రెషర్ ఉంటుంది. అవునండి. 1 మైల్ 76 centimeters మెర్క్యూరీ కాలం ఉంటే అది 1 యూనిట్ ఆఫ్ ప్రెషర్, 1 atmosphere ప్రెషర్ 76 centimeters మెర్క్యూరీ కాలం. దాన్నే వాటర్ కాలం కింద తీసుకుంటే ఇంకొంత ఎక్కువ ఉంటుంది. మేబీ 76 centimeters. మీటర్ అంటే ఎంతండి? మీటర్ అంటే 100 centimeters. మేబీ 2-3 meters వేసుకోండి. 2-3 meters వాటర్ కాలం ఉంటే అంత ప్రెషర్ 1 atmosphere. 2 meters వాటర్ కాలం ఉంటే 1 atmosphere. ఇప్పుడు 1 మైలు ఉంది, ఎంత ప్రెషర్ ఉంటుంది? 500 atmosphere ఎంతో ప్రెషర్ ఉంటుంది. అన్ఇమాజినబుల్. ఆ ప్రెషర్కి మీరు ఏది వెళ్ళినా అది బదులైపోతుంది, అక్కడ ఏది సర్వైవ్ కాలేదు. ఆ ప్రెషర్లో వాటర్ బాయిలింగ్ పాయింట్ ఎంతో తెలిసిన 200 degrees. వాటర్ బాయిల్స్ ఎట్ 200 degrees. ఆ వోల్కనోలో వాటర్ బాయిల్ అవుతూ ఉంటుంది, దాని దగ్గర టెంపరేచర్ 200. అక్కడి నుంచి పురుగులు వస్తాయి. సమ్ క్రీచర్స్, వాటిని తీసుకెళ్ళి మీరు వేడి నీళ్ళు చక్కగా ఈత కొడుతూ ఉంటాయి. మీరు ప్రెషర్ కుక్కర్లో పెట్టి గంట సేపు స్టవ్ మీద పెట్టి తీసారనుకోండి, అవి హాయిగా ఉంటాయి, వాటికేమీ ఫరక్ పడదు. 140 degrees 130 degrees వస్తుంది ప్రెషర్ కుక్కర్. 130 అంతకంటే కూడా రాదు. 130 degrees ఈజ్ లైక్ కోల్డ్ వాటర్ బాత్ ఫర్ దోస్ క్రీచర్స్. హై టెంపరేచర్ హ్యాస్ నో ఎఫెక్ట్ అపాన్ దెమ్. అంత హై టెంపరేచర్లో కులాసాగా జీవించేస్తూ ఉంటాయి. మార్వెల్ ఆఫ్ లైఫ్. లైఫ్ ఎక్స్ట్రీమ్స్లో లైఫ్, మీకు నేను 2 దృష్టాంతాలు చెప్పాను. ఎట్ ఆల్ లెవెల్స్ దెర్ ఈస్ లైఫ్. లైఫ్ లేని చోట్లేదు. అంచేతనే వీళ్ళు మార్స్ మీద లైఫ్ ఉంది, లైఫ్ ఉండాలి అని తెర వెతికేస్తున్నారు. ఉందని నిన్న పేపర్లో చూశాను నేను. ఉండాలి, తప్పనిసరిగా ఉండాలి. బ్యాక్టీరియా అయితే ఖాయంగా ఉందంటున్నారు. ఎనీవే, సో ది పాయింట్ ఈజ్, వాట్ ఈస్ దట్ లైఫ్? లైఫ్ ఈజ్ ఇట్ వన్ ఆర్ మెనీ? ఇట్ లుక్స్ మెనీ. లివింగ్ బీయింగ్స్ ఆర్ మెనీ, బట్ లైఫ్ ఈజ్ వన్. లైఫ్ ఒక్కటిగా కనపడటం లేదండి. ఇప్పుడు మన అందరిలో ఉన్న ప్రాణశక్తి ఒకటి కాదు, ఒక మెనీ ఎందుకు అవుతుంది? మన అందరం మెనీ అయిన దేహాలు, వీటన్నింటిలో ప్రకటమయ్యే ప్రాణశక్తి ఒక్కటే. ప్రాణశక్తి ఒక్కటి కాకపోతే మనందరికీ ఒకే రకం వైద్యం పనికిరాదు.
ఒక్కొక్కటి ఎవరి వైద్య శాస్త్రం వాడుకున్నారు, కానీ అలా లేదు. అందరి వైద్య శాస్త్రం ఒక్కటే, మోరర్లెస్. ఏదో ఆల్టర్నేట్ మెడిసిన్ ఇటు పరిగెడుతూ ఉంటారు, కానీ వాటి స్టిల్ ఒక్కటే. సో లైఫ్ ఈజ్ వన్, ఇట్ ఈస్ ఎ మార్వెల్ ఆఫ్ లైఫ్ ఆల్ ఓవర్ ది యూనివర్స్. కాబట్టి ఈ విధంగా ఆ ఏకత్వాన్ని దర్శించటము. సో అది వస్తువు అంటే, అది దాన్ని వస్తువు అంటారు. ఉన్నదేదో అదే, దానికి ఆత్మ అని పేరు. ఏమంటే ఈ వస్తువుకి ఆత్మ అని పేరు ఎందుకు పెట్టాలి? ఉన్నదేదో అదే ట్రూత్ అండి, ఉన్న సత్యం అది, దానికి వస్తువు అని పేరు పెట్టుకున్నాం. దానికి ఆత్మని ఎందుకు పేరు పెట్టాలి? ఎందుకు పేరు పెట్టాలంటే మీ యొక్క అంతరతమ స్వరూపము అదే కనుక ఆత్మ అంటే అదే అర్థం. ఇప్పుడు సత్యం ఉందండి, ఆ సత్యం మీకు బాహ్యమును ఉందనుకోండి, దాన్ని ఆత్మ అనరాదు. ఆ సత్యాన్ని ఆత్మని ఎందుకు అంటున్నారంటే ఆత్మ మీన్స్ అనన్యం, ఇట్ ఈస్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ యూ అని అర్థం. ఆత్మ ఇస్ ఎ నెగిటివ్ వర్డ్ ఉండో, పాజిటివ్ వర్డ్ అనుకున్నారు, ఇట్స్ ఎ నెగిటివ్ వర్డ్. ఆత్మ ఇస్ అనన్యం, నీకంటే భిన్నముగా లేదు. ఎప్పుడు మనం ఏమనుకుంటాం? సత్యము నాకంటే భిన్నముగా ఉందని అనుకుంటాం కదా. మనం సత్యాన్వేషణ చేస్తూ ఉంటాం. గుంటూరు డిస్ట్రిక్ట్లో సత్యాన్వేషణ సంఘము అని సంఘం ఉండదు. వాళ్ళని ఒకసారి ఆహ్వానించారు వాళ్ళ సభకి రమ్మని. వాళ్ళ కాదులేండి, నాకు ఖాళీ లేదని చెప్పాను. ఎందుకంటే వాళ్ళందరూ కూర్చొని చర్చ చేస్తారు. చర్చలో ఏం తేలుతుంది? ఏమీ తేలదు. ఆ చర్చ ద్వారా సత్యాన్ని అన్వేషిస్తూ ఉంటారు. నేనన్నాను, చర్చతోటి సత్యాన్ని ఎలా అన్వేషిస్తారండి? మీరు గురువు దగ్గర అధ్యయనమైనా చేయాలి. అధ్యయనం చేసిన తర్వాత మీరు మెడిటేషన్ చేసుకుని ధ్యానం, శ్రవణ మనన నిధిధ్యాసనాల్లో ఏదో ఒకటో రెండో మూడో పట్టుకుని తద్వారా సత్యాన్ని ఆవిష్కరించుకోవాలి. కానీ కూర్చుని చర్చిస్తే సత్యం ఎలా తేలుతుంది అని నేనన్నా. అంటే అలా కాదండి, సత్యం ఏమిటో మనం చర్చ ద్వారా నిర్ధారణ చేద్దాం. దట్ ఈస్ హౌ దే ప్రొసీడ్. కాబట్టి సత్యం మనకంటే బయట ఉన్నది, దాన్ని వెతికి పట్టుకోవాలి. తీర్థయాత్రలు చేసి వాళ్ళ యొక్క తాత్పర్యం ఏంటంటారు? ఎంతంత దూరాలో తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. నేను చేస్తూ ఉంటాను తీర్థయాత్రలు. నేను మొన్న దక్షిణేశ్వర్ రామకృష్ణ పరమహంస ఉన్న దేవాలయం, అలాగే బేలూరు మఠ, ఇవన్నీ ఓ తీర్థయాత్ర చేసి వచ్చా. నాకు ఎంతో ప్రేమ కూడాను అలాంటి స్థానాలకు వెళ్ళడం అంటే, మహాత్ముల యొక్క స్పర్శ చేత పవిత్రమైన స్థానం కనుక. కానీ మనం తీర్థయాత్ర చేసేప్పుడు కూడా ఆ సత్యము బాహ్యమునందు గలదు అనే విధంగా కనుక ప్రవర్తిస్తే మనం భంగపడక తప్పదు. బాహ్యంలో సత్యము ఉండదు. అలా ఉంటుందని అనిపిస్తుంది మనిషికి. ఎంతసేపు తాను అల్పుడను అయోగ్యుడను, మంచల్లా బయటే ఉంది, సత్యం వల్ల బయటే ఉంది, లోపల ఏం లేదని వీడు అనుకుంటూ ఉంటాడు. అలా అదే సత్యం అని చెప్పి వాళ్ళకి కూడా కొదవలేదు. మతాలు అన్నీ కూడా అలాగే చెప్తాయి. ఈ రిలిజియన్స్ అన్నీ కూడా పిచ్చి, అనేక రకాల రిలిజియన్స్ ఏదో సందర్భం లేకుండా ఏవో వస్తూ ఉంటాయి. ఎవరి యొక్క ధోరణి వాళ్ళది. వాళ్ళు ఏమని చెప్తారంటే సత్యము స్వర్గంలో ఉందని ఒకటి చెప్తాయి, కైలాసంలో ఉంది దానికి శివుడని పేరుని ఇంకొకటి చెప్తాడు. వీడు ఇలా చెప్పి ఇంకో మాట అనే లోపల ఇంకొకటి వచ్చి గట్టిగా దెబ్బలాడి కాదు వైకుంఠంలో ఉంది, వాడికి విష్ణు అని పేరుని చెప్తాడు. వాడికి బలం కూడా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అప్పుడు అలా చెప్పి వాడికి. ఈ రెండూ కాదండి, సత్యం మీకు తెలియదు. ఈ రెండూ కాదు. సత్యము పురుషుడు కాదు, అది మేల్ కాదు, ఇట్ ఈస్ ఫిమేల్ అండ్ ఇట్ ఈస్ ఉమాలోకంలో ఉంటుంది అని ఇంకొకటి చెప్తాడు. ఇవేమీ కదా, గోలోకంలో అక్కడ ఉంటుంది, కృష్ణుడు మురళి చేత పట్టుకుని ఉంటుంది సత్యం అని ఇంకొకటి చెప్తాడు. ఈ విధంగా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చెప్తున్నారు. కానీ సత్య వస్తువు నీ స్వరూపమే అయి ఉన్నది అని చెప్పి వాడు గుండె దిట ఉన్నవాడే చెప్పగలుగుతాడు ఆ మాట. సామాన్యుడు ఆ మాట చెప్పలేడు. గుండె ధైర్యం ఉండాలి. ఆ వివేకం బాగా ఉన్నవాడు మాత్రమే ఆ మాటను చెప్పగలుగుతాడు. అది వేదాంతం యొక్క లక్షణం. నువ్వు ఎక్కడెక్కడో తిరిగి నువ్వు తిరుగు, ఎర్త్ అంతా, భూలోకం అంతా తిరుగు సత్యం కోసం. స్వర్గాలు ఇతర పుణ్యలోకాలు తిరిగి మళ్ళీ నువ్వు సత్యం కోసం నువ్వు ఎక్కడ బయలుదేరావో అక్కడికి రావాలి. యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు ది స్టార్టింగ్ పాయింట్ అండ్ అల్టిమేట్లీ డిస్కవర్ ద ట్రూత్ విత్ ఇన్ యూ. దానికి ఆత్మ వస్తువు అంటే అర్థం. పదం ఆత్మ వస్తువు అంటే అదేమన్నా వస్తువు అంటే ఏదైనా ప్యాక్ చేసి సంచిలో పెట్టుకునేది అలాగే కాదు కదా. ఆత్మ వస్తువు అంటే అర్థం అది. ఈ ఆత్మ వస్తువు అంటే ఉన్నదేదో అదే, అదే నేను. అమ్మో, ఇది తెలుసుకోవటం చాలా కఠినమైన విషయం. ఇది చాలా మైండ్ బాగ్లింగ్ అంటారే, చాలా వ్యామోహాన్ని కలిగించి ఇట్లా ఉంది తప్పిస్తే
వెంటనే అవగాహనకు వచ్చి ఇట్లా లేదు దుర్బోధత్వాత్. కాబట్టి దాన్నే చెప్పాలి. ఇంకా మిగతావన్నీ ఎందుకంటే చెప్పడం. వస్తువుని విడిచిపెట్టి మరో అవస్తువుని చెప్పి ఉపయోగం ఏంటి? నేల విడిచి సాము చేయనేలా. కాబట్టి ఎంతసేపు సాము చేసినా వస్తువు మీదనే సాము చేద్దాం అంటే అందుగురించే పునః ప్రసంగమాపాద్య. మళ్ళీ మళ్ళీ దానికే కాంటెక్స్ట్ని కల్పించుకుని, ప్రసంగం అంటే కాంటెక్స్ట్, మళ్ళీ ఇటు తిప్పి అటు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ గిరగిర తిరిగి మళ్ళీ ఆత్మవస్తువు దగ్గరికే వస్తాం, ఇంకెక్కడికి వెళ్ళాం. ఆపాదించి శబ్దాంతరేణ అదే పదంలో చెప్తే ఫ్రెష్నెస్ ఎక్కడ వస్తుంది? అవే పాడిన పాటే పాడుతూ ఉంటే కొంచెం శబ్దాలు మార్చి చెప్పే పద్ధతి మార్చి మెథడ్ మార్చి అదే చెప్తూ ఉంటారు. కొత్త వస్తువు ఏది చెప్పేది లేదు. అదే అంటున్నాను. తదేవ వస్తు నిరూపయతి భగవాన్ వాసుదేవ. సో ఈ వసుదేవ పుత్రుడైన భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడే, తదేవ వస్తు నిరూపయతి. వాసుదేవ శబ్దానికి మరీ గంభీరమైన అర్థం ఉన్నది. అది గీతలో వచ్చినప్పుడు చూద్దాం. గీతలోది కాక శ్రీకృష్ణుడు గీతలో కాదు కదా. వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ అని 4వ అధ్యాయంలో వస్తుంది. అక్కడ వాసుదేవ శబ్దానికి అర్థం చెప్తారు. ప్రస్తుతానికి వసుదేవుని పుత్రుడు అనుకుంటే సరిపడుతుంది. సో శ్రీకృష్ణ భగవానుడు అదే వస్తువుని మళ్ళా నిరూపయతి అంటే చూపించుచున్నాడు అని అర్థం. నిరూపణము అంటే చూపించుట, ప్రదర్శించుట. రూపం అంటే చూడడం కదండి, ప్రదర్శించుట. చూపించడం అంటే సినిమా తెర మీద చూపించినట్టుగా చూపిస్తున్నాడని కాదు, అలా చూసేది కాదు. ఇది బుద్ధికి తెలిసి ఇట్లా చేస్తున్నాడు అని అర్థం. ప్రదర్శించడం అంటే కూడా అదే అర్థం. ఎందుకు ఇంత తాపత్రయం ఆయనకి? మళ్ళీ ప్రసంగాన్ని కల్పించి చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది ఆయనకంటే, కథన్ను నామా సంసారిణాం అవ్యక్తం తత్వం బుద్ధిగోచరతాం ఆపన్నం సత్ సంసార నివృత్తయే స్యాత్ ఇతి. అంటే ఇతి హేతో అనే కారణంగా అని చెప్తున్నాడంటే అర్థం ఏంటండి? తెలుగులో కూడా అని చెప్తున్నాడు. వీడు బాగుపడతాడేమోనని చెప్తున్నాడు అంటే అర్థం ఏంటి? వీడు బాగుపడతాడేమో అనే కారణంగా చెప్తున్నాడు. ఇతి శబ్దానికి ఇతి హేతో అని. ఇతి హేతో భగవాన్ వాసుదేవ నిరూపయతి. ఈ కారణంగా శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. ఎందుకు? కథన్ను నామ అంటే కరుణ, ఒక ప్రేమ దాంట్లో ప్రతిఫలిస్తూ ఉంటుంది ఆ యూసేజ్లో. ఈ మానవులు వీళ్ళు పాపం సంసారంలో చాలా దుఃఖపడుతున్నారు. సంసారిణాం, ఈ సంసారం అనే సముద్రంలో ఈత కొడుతూ ఉంటాడు. ఈ సంసారం అనే సముద్రం ఇది విడ్డూరమైన సముద్రం. ఇది తేల్చదు, ముంచదు. మునిగిపోయాడు అనుకోండి, అలా మునగదు. ఆనపకాయ బుర్రలాగా మళ్ళీ పైకి వస్తుంది. పోనీ పైకి అలా తేలే ఉంటే సమస్య ఉంది, ముక్తుడైపోయినట్టే. కానీ మళ్ళీ మునుగుతూ ఉంటాడు. దాని పేరే సంసారం. కాబట్టి ఈ సంసారులు దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఈ దుఃఖాన్ని అనుభవిస్తున్న వీళ్ళ దుఃఖం ఎప్పుడు నివారణ అవుతుంది? సంసార నివృత్తయే స్యాత్. ఆ సంసారం వెనుకకు మరలాలి. అది సంసారం పూర్తిగా ఆవేశించి నెత్తి మీద తాండవం చేస్తోంది. ఇది వెనక్కి మరలాలి. మన విడిచిపెట్టి మన ఫ్రీ చేయాలి. అది అలా ఎప్పుడవుతుందంటే బుద్ధిలో ఆధారపడి ఉంటుంది. ఆ బుద్ధికి సత్య వస్తువు అందాలి. బుద్ధి గోచరతాం ఆపన్నం సత్. బుద్ధిలో సంసారం బాగా ప్రవేశించేసి ఉంటుంది. నిజంగా మన బుద్ధి నిండా సంసారం ఆవేశించేసి ఉంటుంది, వదలదు. చూడండి, ఈ సర్ఫ్ అడ్వర్టైజ్మెంట్లో వాళ్ళు ఏమంటారంటే చాలా మొండి దే యూజ్ వెరీ గుడ్ వర్డ్స్. మొండి మరకం ఏదో అంటాడు. అంటే అది ఏం చేసినా వాళ్ళు చొక్కా చిరిగిపోవాల్సిందే కానీ ఆ మరకపోదు. కానీ మా సర్ఫ్తో అది పోతుంది అని వాడు అడ్వర్టైజ్మెంట్ చేస్తాడు. ఆ రకంగా ఈ సంసారం మన మనస్సుని ఎంత గట్టిగా పట్టేసిందంటే ఏం చేయి వదలదు. విష్ణు సహస్రనామం 10 సార్లు పారాయణ చేయి, సంసారం అలాగే ఉంటుంది. వెంకటేశ్వర స్వామి దగ్గరికి 10 సార్లు వెళ్ళొచ్చినా అలాగే ఉంటుంది. ఒక లడ్డు కాదని 10 లడ్డూలు కూర్చొని తినేసినా ఈ సంసారం ఏమీ వారదు. ఎన్ని వ్రతాలు చేయి అలాగే ఉంటుంది. ఎంత తపస్సు చేయి, ఎన్ని జపాలు చేయి, ఎన్ని దానాలు చేయి,
ఏం చేసినా ఈ సంసారంలోనే ఉంటుంది, ఎక్కడికి పోతుంది. ఎందుకంటే మన బుద్ధిని ఈ సంసారం అంతల్లా పట్టేసి ఉంది. ఆ బుద్ధిలోకి ఈ ఆత్మవస్తువును ప్రవేశపెట్టాలి. పోనీ డైరెక్ట్గా ప్రవేశపెట్టచ్చు కదా. అంటే అవ్యక్తం తత్వం. అప్పుడే తరువాతి శ్లోకానికి కొంచెం ఇంట్రడక్షన్ లాగా చెప్తున్నారు. ఈ సత్యవస్తువు ఉందే తత్వము, తత్వము అంటే సత్యవస్తువు అని అర్థం. సో తచ్చ 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 తాని తేషాం భావ తత్వం అని దాని డెఫినేషను. సో తత్ అంటే బ్రహ్మ, అంటే జగత్ కారణం బ్రహ్మ. తత్ అంటే జగత్, తత్ అంటే మనిషి యొక్క ప్రత్యేగాత్మ, మనిషి యొక్క స్వరూపం. వాట్ మై అనేది తత్. జగత్ కారణం కిం, జగత్ కిం. ఈ మూడు తత్తులు ఉన్నాయి ఇక్కడ. ఈ మూడింటి యొక్క సారభూతమైన సత్యము ఒక్కటే. మూడింటి సత్యాలు మూడు వేరువేరు ఒక్కటే. జీవుడు, జగత్తు, ఈశ్వరుడు. ఈ మూడింటి యొక్క మూలల్లో ఒకే సత్యం ఉంది. మూడు సత్యాలు లేవు, ఒకే సత్యం. దాన్ని తత్వం అంటారు. అదే పరమాత్మ చైతన్యము. ఈ పరమాత్మ చైతన్యం ఏది కలదో, పరబ్రహ్మ అది పరమాత్మ, ఇది అవ్యక్తం. అవ్యక్తం అంటే వ్యక్తము కానిది. తర్వాత శ్లోకంలో వస్తుంది. అది అటువంటి అవ్యక్తమైన, అంటే స్పష్టంగా ఇంద్రియగోచరం కాకుండా ఉన్నది. ఇంద్రియగోచరం అయ్యే పక్షంలో అయితే వీడు ఎప్పుడో పట్టేసి ఉండేవాడు. సో అలా ఇంద్రియగోచరం అవటం లేదు. సో అంచేతనే అవ్యక్తంగా ఉండబట్టే దానిని బుద్ధిలో ప్రవేశపెట్టడానికి బుద్ధికి ఒక్క పిసర అందితేది, అంటే బుద్ధి దాంట్లో విలీనం అవ్వాలి, అలా అందుతుంది. వాట్ ఎవర్ వే. సో ఆ విధంగా అందినట్లయితే వీడికి సంసారం వెనక్కిపోతుంది. బుద్ధిలో ఆత్మతత్వం కనుక ప్రవేశిస్తే సంసారం వెనక్కిపోతుంది, అన్ని భయాలు అవతలకిపోతాయి. చాలా చాలా గొప్ప విషయం, సామాన్యమైన మాట ఏం కాదు. సో ఒక మహాత్ముని అడిగారు, ఏమండి ఈ భవిష్యత్తు గురించిన భయం ఎలా పోతుందని అడిగారు. భవిష్యత్తు గురించి భయమే కదా, ప్రతివాడికి భయమే. మరణ భయం, మళ్ళీ ఏడాది ఎలా ఉంటుందో. ఈ రాజకీయాలు ఇవి చూస్తుంటే ప్రశాంతంగా బతకగలుగుతామా ఈ ప్రపంచంలోనే భయం వేస్తుంది. ముందు అసలు న్యూస్ వింటేనే భయం వేస్తుంది. అయ్యి బాబోయ్ ఈ సొసైటీలో బతకగలమా అని భయం వేస్తుంది. తర్వాత కొంతమందికి ఈ భయాలు చాలన్నట్టుగా ఏమంటే మళ్ళీ సునామీ వస్తుందంటారా అని ఇంకొకళ్ళ భయం. ఇలాంటి ఊహా కల్పితములైన భయాలు. ఈ భయాలతోటి మనిషి బతుకుతూ ఉంటాడు. సో ఈ భయాల నుంచి విముక్తుడయ్యే ఉపాయం ఏమిటో మహాత్ముని అడిగితే ఆయన ఏమని చెప్పాడంటే, యు అబాండన్ ది ఫ్యూచర్ అని చెప్పాడు. అంటే భవిష్యత్తుని పూర్తిగా తుడిచి అవతల పారాయి. దాని జోలికి వెళ్ళకు. దెర్ ఈజ్ నో ఫ్యూచర్ ఎక్సెప్ట్ ఇన్ యువర్ ఇమాజినేషన్. కాబట్టి నీ బుద్ధిలోంచి ఆ ఫ్యూచర్ అనే భావాన్ని తీసి అవతల పారాయి. మరైతే రైలు రిజర్వేషన్ చేసుకోకర్లేదు. రైలు రిజర్వేషన్ చేసుకుంటే ప్రెజెంట్లో చేసుకుంటారు, ఫ్యూచర్లో చేసుకోరు. కాబట్టి రిజర్వేషన్ ఈజ్ ఆల్సో ఇన్ ది ప్రెజెంట్ ఓన్లీ. నో ప్లానింగ్ వేసుకోండి, దట్ ఈజ్ ఆల్సో ఇన్ ది ప్రెజెంట్ ఓన్లీ. కాబట్టి ప్లాన్ వేస్తుంటే భయం వేస్తుందా? ప్లాన్ వేస్తుంటే ఎందుకు భయం వేస్తుంది? ఎందుకు భయం లేదు? ఎందుకని? ప్లాన్ ఈజ్ ఇన్ ది ప్రెజెంట్. మీరు ఖాళీగా కూర్చుని ప్లాన్ వేయరు, ఏం వేరు, ఖాళీగా కూర్చుని మళ్ళీ ఏడాది ఎలా ఉంటుందో అని ఆలోచిస్తే భయం వేస్తుంది. కాబట్టి ప్లాన్ చేయటంలో భయం ఉండదు. కనుక అబాండన్ ది ఫ్యూచర్. ఇన్ వాట్ ఎవర్ వే యూ టేక్ ఇట్, అబాండన్ ది ఫ్యూచర్. ఫ్యూచర్ అనేది అసలు దాని గురించి అసలు మీరు ఆలోచించవద్దు, ఎందుకంటే అది సత్యం కాదు. ఈ పని నువ్వు చేయగలిగితే నీకు భయం అనేది ఉండదని చెప్పాడు ఆయన, విచ్ ఈస్ వెరీ ట్రూ. కనుక కాబట్టి ఈ విధంగా ఆ వ్యక్త ఆత్మతత్వం ఒక్క పిసరంతా బుద్ధిలో ప్రవేశిస్తే కూడా, బుద్ధికి అందితే కూడా వీడు సంసారం నుంచి బయటపడిపోతాడు, కృతార్థుడైపోతాడు. అందుకు కథన్ను నామ పాపం సంసారంలో కష్టపడుతూ ఉంటారు. వీళ్ళు కృతార్థులవ్వాలి అనే కరుణతో శ్రీకృష్ణుడు సందర్భాన్ని కల్పించుకుని పునః విషయం అదే అయినా శబ్దాలు మార్చకుండా ఒకసారి మారుస్తాడు, ఒకసారి మార్చడు. అస్తమానం కొత్త శబ్దాలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఏదో వచ్చినంతసేపు వస్తాయి, ఆ తర్వాత మళ్ళీ అవే సైకిల్ తిప్పుతూ ఉంటారు. సో ఈ విధంగా చెప్పిన పాఠమే చెప్తూ ఉంటారు, ఇలా చేస్తారు ఆత్మవస్తు. కాబట్టి ఏమిటండి చెప్పిన పాఠమే చెప్తున్నారు ఏమిటి? నిన్న ఓంకారమే, ఈవేళ ఓంకారమే, మొన్న ఓంకారమే, ఎప్పుడు ఓంకారమేనా అని అలాగంటి ప్రశ్న మీరు వేయకూడదు. నా చోదనీయం అని, దట్ ఈస్ ది, అలాంటి ప్రశ్న మాత్రం వెయ్యద్దు. కాబట్టి మీరు ఇలాగా నేను ఇక్కడ ఉన్నంతకాలం నాకు భిక్షిస్తూ ఉండండి, ఆత్మవిచారం వింటూ ఉండండి, బస్ నా హీ బాత్ హై, ఇదేనా అని అలాంటి ప్రశ్న మీరు వేయండి.
ఉపనిషత్తు పేరు మార్చుకోండి కావాలంటే. ప్రశ్న అనే పేరు నడుస్తుంది కదా, ప్రశ్న తీసేసి ఛాందోగ్యాన్ని పెట్టండి. మనం 3-4 ఏళ్ళు అది ఎంగేజ్ చేసి కూర్చోబెడుతుంది. పేరు మార్చండి అంతేగాని విషయం మారదు. అదే పాఠం, ఎప్పటికైనా అదే పాఠం. సో అలాగే ఉంటుంది ఆత్మ విచారము, దాని పద్ధతి అది. తర్వాతి శ్లోకం. దీనికి అవతారిక చూడండి. కించ, అదే అవతారిక. ఇంకా ఏమంటే, అదే అనువాదం. కించాకు అనువాదం. ఇంకా ఏమంటే, అంటే ఇంకో మాట చెప్పాల్సి ఉందండో ఆత్మస్వరూపాన్ని గురించి గమనించండి. అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. చాలా గొప్ప శ్లోకం, గంభీరమైన శ్లోకం. అయం ఆత్మ, ఈ ఆత్మ అవ్యక్త. అవ్యక్త, అవ్యక్త అంటే వ్యక్తాద్విలక్షణ. నై ఉంది చూసారా, నై, నై తత్పురుష అంటారు. నా అశ్వ, అనశ్వ.